ఇగో గులాబీలో తిరుగుబాటు మాట, సొంత పార్టీపైనే నేతల విమర్శలు, 10 ఏళ్లుగా మౌనం ఇప్పుడు అసహనం, గలం విప్పుతున్న అధినేతకు చురకలు, వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు, ఉద్యమ వ్యతిరేకులకే పెద్దపీట వేశారని మండిపాటు, జోకుడు బ్యాచ్కే ప్రయారిటీ ఇచ్చారని ఫైర్, అందుకే ఎన్నికలలో ప్రతికూల ఫలితాలంటూ ఆగ్రహం. హాట్ టాపిక్ గా ఎమ్మెల్సీ తక్కలపల్లి కామెంట్స్. ఆయుధంగా మార్చుకునేందుకు అధికార పార్టీ ప్లాన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. బీఆర్ఎస్ లో జోకుడు బ్యాచ్ కే ప్రయారిటీ, వాళ్ళే అసలైన లీడర్లను తొక్కేశారు, వాస్తవాలు చెప్తే అధిష్టానం పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు సంచలన కామెంట్స్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. మొన్నటి వరకు గులాబీ బాస్ మాటలకు జీ హుజూర్ అంటూ తలపిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రస్తుత వాయస్ పెంచుతున్నారు. ఇంతకాలం దిగమింగుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బగ్గుమంటుంది. సొంత పార్టీ అధినేతపైనే అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలంటూ చురకలంటిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, ఆలోచించకుండా అసెంబ్లీలో ఎన్నికల టికెట్లు కేటాయించారని, అందువల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని, ఇదంతా స్వయంకృత అపరాధమని విమర్శిస్తున్నారు. ఉద్యమకాలను పక్కన పెట్టి ఉద్యమ వ్యతిరేకులకు ప్రయారిటీ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో జోకుడు బ్యాచ్ కి మాత్రమే ప్రాధాన్యత ఉందంటూ తాజాగా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు చేసిన కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనబడుతుంది. నేనేం చెప్తున్నానంటే, తెలంగాణ ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోరి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఒక ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి ప్రధానమైన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏం జరిగింది? గులాబీలో తిరుగుబాటు, గులాబీలో తిరుగుమాట అంటూ కూడా మనం ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఏంది అంటే, ఒకసారి మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరి. ఇక మొత్తానికి మనం టాపిక్ లోకి వెళ్దాం. గులాబీలో తిరుగుబాటు మాట అనే విషయానికి సంబంధించి నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఇందులో చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీళ్ళు పూర్తి స్థాయిలోనండి ఇక్కడ 3 వర్గాలు ఉంటాయండి. ఈ 3 వర్గాలకు సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒకటి, మొదటి వర్గం వచ్చేసి వీళ్ళు తెలంగాణ ఉద్యమ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఉద్యమ టీఆర్ఎస్ పార్టీ అంటే వీళ్ళ కేవలం పార్టీ జెండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేయడానికి మొదటి నుండి టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, వీళ్ళు కరుడుగట్టిన కార్యకర్తలు అంటారు. ఈ కార్యకర్తలకు సంబంధించి వీళ్ళేంది అంటే కేవలం ఆ పార్టీ ఎదుగుదల, పార్టీ బాగుండాలని శ్రేయస్సు కోరేవారండి. ఇక 3వ వర్గం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు. వీళ్ళు దొంగలు కావచ్చు, లంగలు కావచ్చు, వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ల కోసం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కేసుల విషయంలో కావచ్చు, ఇట్లా వచ్చిన వాళ్ళు కనబడ్డ పరిస్థితి కనబడ్డది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు గారు చేసిన వ్యాఖ్యలలో తప్పేంటి? తప్పు లేదు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రం దొరికింది. అస్త్రశస్త్రాలను ఏంది, ఒక బాణాన్ని ఎక్కుపెట్టడానికి తక్కలపల్లి రవీందర్రావు మీద చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుందా, లేకపోతే మౌనంగా ఉండిపోతుందా? నిజాలను చెప్పుతే తప్పేంటి అని వీళ్ళు స్వాగతిస్తారా, లేకపోతే నిజాలను పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేకపోతారా? ఇదే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి చూడొచ్చు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఓ నా ప్రజలారా, ఓ నా తెలంగాణ బిడ్డలారా, ఏంటి అంటే, వచ్చిన తెలంగాణలో మనం గులాబీ పార్టీని అనవసరంగా ముఖ్యమంత్రి గారిని గద్దెదించాం, ఇది చాలా బాధాకరమైన విషయం అంటూ సోషల్ మీడియాలో బహుశా ఒక 50 యూట్యూబ్ ఛానళ్ళు కలిసి చేసినాయని చెప్తున్నారు. ఇక్కడ పోరాటం అనేది యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఇంకెవరో చేస్తే రాదు. ఇది ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన పోరాటం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాడు ఇదే ప్రజాభవన్ నుంచి ప్రజలను కలుస్తే అయిపోయే కథ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే అయిపోయే కథ, లేకపోతే తెలంగాణలో జరుగుతున్న కొన్ని చిన్న అంశాలను పరిశీలించి వాటిని పరిష్కరిస్తే అయిపోయే కథ, కొంతమంది ఎమ్మెల్యేలను మార్స్తే అయిపోయే కథ. ఇది ప్రస్తుతం తెలుసుకోవాల్సిన విషయం. ఎవరి మీదనో బురద చల్లుదాం, ఎవరినో తొక్కేద్దాం, ఎవరి మీదనో అభండాలు వేద్దాం అని కాదు. మీ స్వయంకృత అపరాధాలు మీరు తెలుసుకోండి. మీ ఎమ్మెల్సీ గారే స్వయంగా చెప్పారు. మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ గారు గలం విప్పారు. అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు నివురుగప్పిన నీడలా ఉన్న ఒక్కొక్కసారి పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా బద్దలుగా పోతుందా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జలకు ఇవ్వబోతుందా? బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉంటారా, లేకపోతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు వెళ్లే ప్రయత్నం జరుగుతుందా? ఇక కేసీఆర్ కు మొండి చేయి చూపించినట్లయినా ఇన్నాళ్ళు జీ హుజూర్ అన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీ నిర్ణయాలు ఏంది అని ప్రశ్నించే స్థాయికి వచ్చిలా. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అప్డేట్ ఇదేనండి. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ అంశానికి సంబంధించి
మరి అధినాయకత్వం వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా, నిజాలు అని దీని మీద పూర్వాపరాలను చర్చించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే మాట్లాడే స్వేచ్ఛను బీఆర్ఎస్ పార్టీలో కల్పిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయినాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషిస్తుందో అసెంబ్లీలో చూస్తున్నాం. ఈ ప్రతిపక్ష పాత్ర అనేది ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సో ఒక్కొక్కరుగా కూడా తమ యొక్క నిరసన గళాన్ని విప్పుతూ బయటికి వస్తున్న తరుణం అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది